ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పరిశుద్ధ గ్రంథం సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా అనే మన దేవుని యొక్క ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇచ్చును అని సెలవిస్తూ ఉంది. ఆయన ఆశీర్వదిస్తేనే మనం ఐశ్వర్యవంతులం అవుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆదికాండంలో ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఇస్సాకు అంతకంతకు గొప్పవాడాయను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ దేశమందు ఫిలిస్తీయులు ఆ ఇస్సాకును చూసి అసూయ పడ్డారట అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఆదికాండం 26వ అధ్యాయము 14వ వచనం. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే అనేకులు అసూయపడేంతగా మనల్ని ఆశీర్వదిస్తాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన పాదాల దగ్గర భయభక్తులతో నమ్మకస్తులుగా జీవిందాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. అనేకులు అసూయపడేంతగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించును గాక. ఆమేన్.